తెలుగు కథల సమాహారానికి మీకు స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ పాతిల్లు. రచన సలీం గారు. మరి కథలోకి వెళ్దామా? ఆ ఇల్లు పాడుపడిన భవంతిలా ఉంది. ప్రహరీ గోడలు సగానికి పైగా విరిగిపోయి విచారంలో మునిగినట్టున్నాయి. ఇనుప గేటు తుప్పు పట్టి తుది శ్వాస తీసుకుంటున్న ముసలి రోగిష్టిలా ఉంది. ఇంటికి ప్రహరీ గోడకి మధ్య ఉన్న విశాలమైన ఖాళీ స్థలంలో దట్టంగా పెరిగిన పిచ్చి మొక్కలు, గంట క్రితం కురిసిన వర్షానికి వాటి ఆకులు తడిసి ఆ బంగ్లా గత వైభవాన్ని తలుచుకుని నేటి దుస్థితికి కన్నీరు కారిస్తూ దుఃఖిస్తున్నట్టు ఉన్నాయి. రామ్సే సినిమాల్లో కనిపించే బూత్ బంగ్లాలా ఉంది ఆ ఇల్లు. నాకు కావాల్సింది ఈ ఇల్లేనా అన్న అనుమానం వచ్చి నా దగ్గర ఉన్న నోటీసులో అడ్రస్ మరొకసారి చూసుకున్నాను. నెంబరు సరిగ్గానే ఉంది. రాజా రమణయ్య వీధిలో సదరు నెంబర్ గల ఇంట్లో ఉండే రంగారావు అనే వ్యక్తి 10 లక్షల సంపద పన్ను బాకీ ఉన్నందున జారీ చేసిన నోటీస్ అది. 10 లక్షల సంపద పన్ను అంటే కోటీశ్వరులై ఉంటారని, పెద్ద భవంతిలో ఉంటారని పొరపడ్డాను. అసలు ఇంట్లో మనుషులు ఎవరైనా ఉన్నారా? అంతా నిశ్శబ్దంగా ఉంది. శ్మశాన నిశ్శబ్దం. కాలింగ్ బిల్ కోసం వెతికాను, దొరకలేదు. గేటు మెల్లగా తీశాను. కిర్రుమంటూ చప్పుడు. నేను చదివిన హర్రర్ కథలన్నీ గుర్తుకొచ్చాయి. తలుపు తట్టగానే నేనే రంగారావుని అంటూ ఒక పొడవాటి వ్యక్తి వచ్చి నోటీస్ తీసుకున్నాడు. ఓ వారం తర్వాత చిక్కడపల్లి లైబ్రరీలో కూర్చుని పాత పేపర్లు తిరగేస్తూ ఉంటే యాబిచ్యూరీ కాలంలో 2 నెలల క్రితం చనిపోయిన రంగారావు ఫోటో. ఆ ఆలోచనకు మొదట గుండె జల్లుమన్నా తర్వాత నవ్వుకున్నాను. మట్టి తడిసిన వాసన పిచ్చి మొక్కల వాసనతో కలిసి వెగుటుగా ఉంది. మనసును ఎంత బొజ్జగించుకున్నా భయంగానే ఉంది. అర్థం కాని అనీజీనెస్. సమయం మధ్యాహ్నం 3 గంటలు. వింతగా ఆ వీధి కూడా నిర్మానుష్యంగా ఉంది. బెరుగ్గా తలుపు తట్టాను. 2 నిమిషాలు వేచి చూసినా సమాధానం లేదు. ఈసారి గట్టిగా తట్టాను. ఏదో కదిలిన శబ్దం. చెవులు రెక్కించి విన్నాను. గబ్బిలాలేమో కాదు, పాదాలు చేరువవుతున్న శబ్దం అది. ఎవరో అన్న గొంతు. నేనేమీ సమాధానం ఇవ్వలేదు. నోరు తడారిపోయి మాట పిగిలి రాలేదనుకుంటా. తలుపు తెరుచుకుంది. ఎదురుగా భారీ మనిషి నిలబడున్నాడు. ఆజానుబాహు. మీసాలు వెనక్కి మెలితిప్పి ఉన్నాయి. వయసు చెప్పటం కష్టం. లుంగి బనీన్ మీద ఉన్నాడు. బనీను మాసిపోయి చిరుగులు పట్టుంది. మొహం గంభీరంగా ఉన్న కళ్ళల్లో దైన్యం తాండవిస్తోంది. ఎవరు కావాలి అడిగాడు అతను. అతని గొంతు కంచులాగా కంగుమంది. రంగారావు గారు ఉండేది ఇక్కడేనా? నేనే రంగారావుని. మీరెవరు? నేను ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ నండి అంటూ పర్సులో ఉన్న నా ఐడి కార్డు తీసి చూపించాను. రండి అన్నాడు అతను నిర్వికారంగా. ఆ గది చాలా విశాలంగా ఉంది. పురాతన కాలంలో సున్నం మట్టితో కట్టిన గోడలు, సున్నం పెచ్చులు ఊడిపోయి గోడలు మసూచికం సోకిన మొహంలా వికృతంగా ఉన్నాయి. అక్కడ విలువైన సామాగ్రి ఏదీ కనిపించలేదు. ఓ బల్ల, విరిగిపోయిన 2 కుర్చీలు, అంతే. మీరు కట్టాల్సిన సంపద పన్ను వడ్డీతో సహా కలిపి 10 లక్షలైంది. 10-12 ఏళ్ల క్రితం నాటి బకాయి కదా. మీకు నోటీస్ పంపించినా పన్ను కట్టలేదు కాబట్టి మీ ఇంటిని అటాచ్ చేస్తున్నాం. ఈ నోటీస్ ముట్టినట్టుగా సంతకం పెట్టండి అన్నాను అతని చేతికి నోటీస్ ఇస్తూ. నా దగ్గర కట్టడానికి డబ్బు లేదు. మిగిలింది ఈ ఒక్క ఇల్లు, లంకంత కొంప. అమ్మితే కనీసం 25 లక్షలైనా వస్తుంది. అమ్మి పడేసి అప్పులు తీర్చేసి మిగిలిన డబ్బుతో హాయిగా ఉందామంటే పడనియ్యదు. మీరైనా వేలం వేసి మీ పన్ను మినహాయించుకుని మిగిలిన డబ్బు నాకు ఇవ్వండి. అలా అయితే నోరెత్తదు. అసలు ఎవరు పడనీయటం లేదో, ఎవరి నోరు మూయించాలనుకుంటున్నాడో నాకేం అర్థం కాల. పక్క గదిలోంచి పెద్దగా దగ్గు తెర వచ్చినట్టుగా కళ్ళున శబ్దం. నేను గమనించనే లేదు. ఆ గదికి తలుపులు లేవు, విరిగిపోయి ఉంటాయి. ఆ గదిలో నులక మంచం మీద ఒక స్త్రీ పడుకునుంది. నేను అటు చూడగానే బలవంతంగా లేచి కూర్చోడానికి ప్రయత్నిస్తూ నన్ను లోపలికి రమ్మని సైగ చేసింది. ఎవరామె అన్నట్టు చూశాను రంగారావు వైపు. నా భార్య వసుంధరాదేవి అన్నాడు నిర్లిప్తంగా. ఆమె మరలా లోపలికి రమ్మంటూ సైగ చేసింది. ఆ గదిలో ఆమె మంచం తప్ప కూర్చోటానికి ఏమీ లేదు. నేనే కుర్చీ పట్టుకుని లోపలికి వెళ్ళి ఆమె మంచం పక్కన వేసుకుని కూర్చున్నాను. ఆమె శపించబడ్డ దేవతలా ఉంది. మొహంలో మరుగున పడిన రాచకళ్ళ చిహ్నాలు అక్కడక్కడ అంటిపెట్టుకుని, కళ్ళలో అలలుగా కదలాడుతూ నీలి నీడలు, పాలనొరగ లాంటి శరీర ఛాయ, చక్కటి ముఖ కవళికలు. ఆమె వాడిపోయి బొడలిపోయి రాలటానికి సిద్ధంగా ఉన్న గులాబీలా ఉంది. ఏదో
రోగం ఆమె అందాన్ని కొద్ది కొద్దిగా తినేస్తున్నట్టుంది. నేను ఇన్కమ్ ట్యాక్స్ ఉద్యోగిని, మీ ఇల్లు నన్ను మధ్యలోనే ఆపేసి నేను విన్నాను అందామె. ఆమె గొంతు బలహీనంగా ఉంది. నాకో సాయం చేస్తారా? సజలాలైన ఆమె కళ్ళల్లో అభ్యర్థన. ఆ మాట అడగడానికి ఆమె చాలా క్షోభపడి ఉంటుందనుకుంటా. చెప్పండి అన్నాను. వరాలిచ్చే దేవత విధివశాన ఒక సామాన్యుణ్ణి వరం అడుగుతున్నట్టు అనిపించింది. ఈ ఇల్లు నా ప్రాణంతో సమానం. నేను కాపురానికి వచ్చినప్పుడు ఇంద్రభవనంలా ఉండేది ఈ ఇల్లు. ఇప్పుడు శిథిలాలయంలా మారింది. దీనికి కూడా ఆత్మ ఉందనిపిస్తోంది. ఇన్నేళ్లుగా నేను దీంతో విడదీయలేని అనుబంధాన్ని పెంచుకున్నాను. దీన్ని నా నుంచి దూరం చేయకండి. మీకు చేతులెత్తి నమస్కరిస్తాను. నేను 10 ఏళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నాను. ఎప్పుడు పోతానో తెలియదు. నా ప్రాణం నా ఇంట్లోనే పోవాలి. నాకు మిగిలిన ఒకే ఒక్క కోరిక ఇదే. నా ఇల్లు నాకు కాకుండా చేయకండి అంది. కన్నీళ్లు ఆమె చెక్కిళ్ల మీదగా జాలిగా జారాయి. నా చేతిలో ఏమీ లేదమ్మా. మీరు సంపద పన్ను కట్టాల్సిన మాట వాస్తవమే కదా. అప్పిళ్ళు కూడా ఏమీ పెండింగ్లో లేవు. మీ పరిస్థితి చూస్తే దయనీయంగా ఉంది. మీకింత సంపద పన్ను ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు అన్నాను. మా సంభాషణ రుచించకనో ఏమో రంగారావు పక్క గదిలోంచి బయటికి వెళ్ళిపోయాడు. అతనికి భార్య మీద ప్రేమ ఉన్న దాఖలాలు ఏమీ కనిపించలేదు. జబ్బు మనిషి అన్న కనికరం కూడా లేదు. ఆమె కళ్ళల్లో గతకాలపు జ్ఞాపకాల ఇసుక తుఫాన్లు. మీరు అన్యదా భావించకపోతే దయచేసి ఆ కనిపిస్తున్న మూటను అందుకుంటారా అందామె. ఆమె వేలితో చూపిస్తున్న వైపు చూశాను. నీరు కావి పట్టిన పాత వస్త్రం మూటలా కట్టి మంచానికి ఓ పక్కన కింద పెట్టుంది. దాన్ని తెచ్చి చేతికిచ్చాను. ఆమె దాని మీద పేరుకుపోయిన దుమ్ము దులిపి నిధి దాచిన మూట ముడి విప్పుతున్నంత జాగ్రత్తగా మూటను విప్పింది. అందులో ఫ్రేములు కట్టిన 6-7 ఫోటోలున్నాయి. ఆమె మొదటి ఫోటో తీసి అద్దాన్ని శ్రద్ధగా తన చెంగుతో తుడిచి నాకిచ్చింది. అది దీనదయాళ్ ఫోటో స్టూడియోలో తీసిన ఫోటో. అందులో అద్భుతమైన సౌందర్యాన్ని సొంతం చేసుకున్న 20 ఏళ్ల అమ్మాయి పెదవుల మీద అలౌకికమైన చిరునవ్వు చిందిస్తూ జాజి తీగలా ఉన్న ఆమె నాజూకు శరీరం నిండా రకరకాల బంగారు ఆభరణాలు అలంకరించబడి ఉన్నాయి. ఏ మహారాజుకో పుట్టి ఏకైక రాకుమారిలా ఉందామె. ఎవరీమే అన్నాను అర్థం కాక. ఆమె బలహీనంగా నవ్వింది. ఆ ఫోటోలో ఉన్నది నేనే. నా పెళ్ళైన కొత్తలో తీయించుకున్నాను. నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. స్నిగ్ధ సౌందర్యంతో విరబూసిన విరజాజిలా ఉన్న ఆమెకి, శిథిలమైన శరీరంతో జీవోత్సవంలా ఉన్న ఈమెకి పోలికే లేదు. ఫోటోలో ఉన్న తేదీ చూశాను. 20 ఏళ్ల క్రితంది. ఆ లెక్కన ఆమెకిప్పుడు 40 45 ఉండి ఉండాలి. కానీ జుట్టు సగానికి పైగా తెల్లబడి మొహంలో ముడతలొచ్చి 60 ఏళ్ల ముసలి దానిలా కనిపిస్తోంది. రెండో ఫోటో తుడిచి ఇచ్చింది. అందులో 3 ధవళాశ్వాలు బిగించిన బగ్గీలో తలకు పాగా చుట్టుకుని గంభీరమైన వ్యక్తి కూర్చుని ఉన్నాడు. అతని ఒడిలో దర్జాగా కూర్చుని ఉన్న 10 ఏళ్ల బాబు. వారు మా మామగారు రాజబహద్దూర్ రమణయ్య గారు. ఆ రోజుల్లో ఈ వీధి అంతా మాదే. ఈ వీధి పేరు మీకు తెలిసే ఉంటుంది, రమణయ్య గారి వీధి. కొన్ని లక్షల ఆస్తికి ఒకే ఒక్క వారసుడు నా భర్త రంగారావు గారు. కానీ నా పెళ్ళయ్యాక కేవలం 10-15 ఏళ్లలోనే ఆస్తులన్నీ హారతి కర్పూరంలా హరించుకుపోయాయి. మాకి దారిద్ర్యం అప్పులు మిగిలాయి. ఆమె సన్నగా ఏడుస్తోంది. నా జబ్బు మానసికమైందని నాకు తెలుసు. దీన్ని ఏ డాక్టరు బాగు చేయలేడు అంది వెక్కిళ్ళ మధ్య. అన్ని లక్షల ఆస్తి ఎలా పోయింది అని అడిగాను. నిజం తెలుసుకోవాలన్న కుతూహలం నాలో. మా మామగారి బగ్గీ నడిపేవాడు కనకదాసు. అతనికి ఒక కొడుకు కూతురు పేరు పుష్పవల్లి. కనకదాసు చనిపోయాక అతని కొడుకు మా కారు డ్రైవర్గా పనిచేసేవాడు. అతనికి అన్ని వ్యసనాలు ఉండేవి. అతనే ఒక పథకం ప్రకారం మా వారికి పుష్పవల్లిని అలవాటు చేశాడు. తాగుడు నేర్పాడు. గుర్రపందాల ఆటం నేర్పాడు. మావారు ఆస్తి వ్యవహారాలేవి పట్టించుకునేవారు కాదు. ఎప్పుడూ పుష్పవల్లి దగ్గరే పడుండేవారు. పుష్పవల్లి కనకదాసు కలిసి మావారు మత్తులో ఉన్నప్పుడల్లా ఆస్తిని మెల్లమెల్లగా తమ పేర్ల మీద రాయించుకున్నారు. మా వారికి వాళ్ళ కుటిలత్వం తెలిసి వచ్చేటప్పటికి ఈ ఇల్లు 10 లక్షల అప్పు మిగిలింది. ఆ అప్పు తీర్చడం కోసం ఇంట్లోని నగా నాట్రా అమ్ముకోవాల్సి వచ్చింది. ఇంతటి దారిద్ర్యాన్ని అనుభవించే బదులు ఇల్లు అమ్మటానికి ఒప్పుకోవచ్చు కదా. మరీ అంత సెంటిమెంట్ కూడా మంచిది కాదేమో అన్నాను సంశయిస్తూనే. ఈ ఇల్లు నా ఆత్మ. ఇది సెంటిమెంట్ కాదు, వాస్తవం. దీన్ని అమ్మడం జరిగితే అది నా ప్రాణం పోయాకే. నేనెవరిని నా జీవితంలో ఇబ్బంది పెట్టలేదు. కానీ మీకు ఇబ్బంది కలిగినా
దయచేసి ఇల్లు వేలానికి రాకుండా కాపాడండి అందామె చేతులు జోడిస్తూ. నాకెందుకో బాధ అనిపించింది. జమీందారీ ఉన్న రోజుల్లో ఆమె ఎంతమంది చేత నమస్కారాలు అందుకుందో. నా శాయశక్తులా ప్రయత్నించి చూస్తానమ్మా అన్నాను బయలుదేరబోతూ. ఆఫీస్కి తిరిగి వచ్చాక మా ట్యాక్స్ రికవరీ ఆఫీసర్ గారికి విషయం విన్నవించుకున్నాను. ఇంత మెతక మనసు అయితే ట్యాక్స్ రికవరీ ఏం చేస్తారండి, మన పర్సనల్ ఫీలింగ్స్తో ఉద్యోగ బాధ్యతలకు ముడిపెట్టకూడదు అంటూ క్లాస్ తీసుకున్నాడు. ట్యాక్స్ వసూలు చేసే సంస్థలో ఉన్నంత మాత్రాన హృదయం లేకుండా ప్రవర్తించాలా, దయాగుణం వదులుకోవాలా అని అడుగుదామనుకున్నా. అతనితో వాదన అనవసరం అనిపించింది. ఈ విధంగా లాభం లేదని మరలా రంగారావు గారింటికి వెళ్ళాను. మా చీఫ్ కమిషనర్ గారు చాలా దయాళువు, కరుణ, మానవత నిండిన మనిషి. వడ్డీని మాఫీ చేయమని మీరు ఆయనకు అర్జీ పెట్టండి, మిగతా విషయాలు నేను చూసుకుంటానన్నాను. అతని చేత అర్జీ రాయించి ఆఫీసులో దాఖలు చేయించాను. ట్యాక్స్ రికవరీ ఆఫీసర్ గారికి సదరు అర్జీ మీద చీఫ్ కమిషనర్ గారు నిర్ణయం తీసుకునే వరకు వేలం నిర్ణయాన్ని వాయిదా వేయాల్సిందిగా కోరుతూ మరో ఉత్తరం రాయించాను. నేను చేస్తున్న ప్రయత్నాలు చూసి వసుంధరాదేవి ఇబ్బంది పెడుతున్నాను కదూ అనేది. రంగారావు మాత్రం అసంతృప్తిగా ఉండేవాడు. మీరు వేలం వేస్తే నాకు మిగులుతుందో మిగలదో, ఈమె అడ్డుపడకపోతే ఈ పాటికి దీన్ని అమ్మేసి దర్జాగా ఉండేవాడిని, ఏం చేస్తానో నా కర్మ అంటూ గొణుక్కునేవాడు. మీరు తాగినా తిరిగినా ఆస్తి మొత్తాన్ని దుబారా చేసినా నేను అడ్డు తగిలి ఇబ్బంది కలిగించలేదు. నా కోరిక ఒకటే, ఈ ఇంట్లో చివరి శ్వాస తీసుకోవాలని. దయచేసి ఈ విషయంలో నా కోరిక మన్నించండి అనేది. డిసెంబర్ నెలలో దాదాపు 4 లక్షల వడ్డీని మాఫ్ చేస్తూ చీఫ్ కమిషనర్ గారి ఆర్డర్ వచ్చింది. నేను చాలా సంబరపడుతూ ఆ ఇంటికి వెళ్ళాను. అతను లేడు. వసుంధరాదేవి ఎప్పట్లా మంచంలో పడుకొనుంది. ఇప్పుడు 6 లక్షలు కడితే చాలండి అన్నాను ఆమెతో. మా పరిస్థితి మీకు తెలియదా, 6 లక్షలు కాదు కదా, 6,000 మాకు కష్టమే. అటువంటి అవకాశం లేదమ్మా, కనీసం ఈ ఇంట్లో సగం అమ్మినా సరిపోతుంది, మిగతా సగంలో మీ కోరిక మేరే ఉండొచ్చు అన్నాను. వద్దు, దయచేసి అలా మాట్లాడద్దు, నేను భరించలేను. నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు ఈ ఇంటిలో గజం స్థలం అమ్మటానికి కూడా వీల్లేదు. మీరు ఎలాగైనా ఆదుకోండి, నేను ఇంకా ఎంతకాలం బతుకుతాను చెప్పండి. మీ చీఫ్ కమిషనర్ గారు చాలా మంచివారు అన్నారుగా, వారికి చెప్పి వేలం ఆపించరు అంది చేతులు జోడిస్తూ. నా గుండె కరిగిపోయింది. ట్యాక్స్ రికవరీ ఆఫీసర్ గారితో వాదనకు దిగాను. సరే, మీరు చెప్పినట్టే వేలం ఆపేశామనుకోండి. మన జాయింట్ కమిషనర్ గారి గురించి మీకు తెలుసు కదా, చండశాసనుడు. నేను ఆయనకేం సమాధానం చెప్పను. మా ఇన్స్పెక్టర్ది జాలిగుండే, అందుకోసం సారని చెప్పనా అన్నాడు. అది నిజమే అనిపించింది. పాపం ట్యాక్స్ రికవరీ ఆఫీసర్ గారు ఏమనుకున్నారో ఏమో. ఫిబ్రవరి 2వ వారం వరకు వాయిదా వేశారు. మార్చి 31 లోపల వేలం వేయాలనే ఉద్దేశంతో ఫిబ్రవరి 16న నా చేతికి మరో నోటీస్ ఇచ్చి పంపించారు. నాకు మొహం చెల్లలేదు. వసుంధరాదేవి గారికి విషయం ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియలేదు. ఈ నోటీస్ ఇచ్చిన నెల తర్వాత ఇల్లు వేలం వేస్తారు. ఆమె చేతులెత్తి నమస్కరించిన విషయం గుర్తొచ్చి మనస్సు వికలమైంది. నోటీసు మరొకరి ద్వారా పంపమని ఆఫీసర్ గారికి చెప్పాలనుకున్నాను. అది సబబు కాదనిపించింది. నా అసక్తతను చెప్పుకుని నన్ను క్షమించమని ఆమెను అడగాలి. నేను ఇంటికి వెళ్ళేటప్పటికీ సమయం మధ్యాహ్నం 2:30 గంటలు. ఎండ విపరీతంగా ఉంది. ఇంటి ముందున్న పిచ్చి మొక్కలన్నీ ఎండిపోయి ఉన్నాయి. తలుపు తట్టాను. ఎప్పట్లాగే రంగారావు తలుపు తీశాడు. నేను అతనితో ఏమీ మాట్లాడకుండా అలవాటు కొద్దీ వసుంధరాదేవి గారి గదిలోకి వెళ్ళాను. ఖాళీ మంచం ఉంది అక్కడ. నాతో పాటే గదిలోకి వచ్చిన రంగారావు వైపు ప్రశ్నార్థకంగా చూశాను. చనిపోయి 15 రోజులైంది అన్నాడు భావరహితంగా. ఇప్పుడు మీరు వేలం వేయాల్సిన అవసరం లేదు, నేను అమ్మకానికి పెట్టాను. ఉన్న ఒక్క అడ్డు తొలగిపోయిందిగా, 2-3 వారాల్లో అమ్మేసి మీ డబ్బు కట్టేస్తాను. అతని మాటలు పట్టించుకోకుండా మరొకసారి ఆ ఖాళీ మంచం వైపు చూశాను. వసుంధరాదేవి బలహీనమైన స్వరంతో, మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు కదూ అన్నట్టుగా అనిపించింది. చూసారా, కొన్ని నమ్మకాలు అలా ఉంటాయి, సజీవంగా ఉండిపోతాయి. అవి ఆ నమ్మకాలను వాళ్ళు నిజం చేసుకోవాలి అనే కాన్సెప్ట్లో ఈమె చివరి వరకు ఆపుకుంది ఆ సిస్టమ్ని. కాకపోతే ఆమెకు అర్థమైంది ఎప్పటికైనా వెళ్ళిపోక తప్పదు అని చెప్పి. ఎందుకంటే పైనుంచి ఒత్తిళ్ళు వస్తున్నాయి అతనికి కూడా. వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక మరి ఆమె ఏమైనా ఆత్మహత్య చేసుకుందా లేకపోతే నిజంగానే చనిపోయిందా అనేది అది ఆమెకు ఒక్కదానికే తెలిసేమో బహుశా. ఏది ఏమైనా సలీం గారి కథ రాస్తే నిజంగా అత్యద్భుతంగా ఉంటుంది. దాంట్లో డౌట్ ఏమాత్రం లేదు. నేను చాలా వరకు చాలా కథలు చదివాను ఆయన్ని,
చాలా 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 బాగుంటాయి, నిజంగా ఆర్ద్రంగా ఉంటాయి గుండెకి. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.